నందమూరి బాలకృష్ణ గారి కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉండొచ్చుగాక, ఏళ్ల తరబడి థియేటర్లలో నడిచిన లెజెండ్ లాంటి సినిమాలు ఉండొచ్చుగాక, ఆయన కెరీర్నే మలుపు తిప్పిన సినిమాలు ఉండొచ్చుగాక, కానీ ఆయన కెరీర్లో ఆదిత్య 369 లాంటి సినిమా మరొకటి రాబోదు. నందమూరి బాలకృష్ణ గారి కెరీర్లోనే అదో ఆణిముత్యం లాంటి సినిమా. తెలుగు సినీ ఇండస్ట్రీయే ఆ సినిమాను చూసి షాక్ అయ్యింది. 1991 సంవత్సరంలోనే, అంటే నేటికి సరిగ్గా 34 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాను చూసి తెలుగు సినీ ప్రేక్షకులంతా మంత్రముగ్ధులైపోయారు. టైం ట్రావెల్ మిషన్ను చూసి షాక్ అయ్యారు. అదే సమయంలో మన భవిష్యత్తు ఇలా ఉండబోతుందా అని అవాక్కయ్యారు కూడా. తెలుగు సినీ చరిత్రకు సరికొత్త పాఠాలు నేర్పిన ఆదిత్య 369 సినిమా అసలు ఎలా తెరకెక్కింది? కమల్ హాసన్ గారితో అనుకున్న సినిమా కాస్త బాలకృష్ణ గారి వద్దకు ఎలా వెళ్ళింది? హీరోయిన్గా విజయశాంతిని అనుకుంటే ఆమె ఎందుకు నో చెప్పారు? బాలకృష్ణతో ఏర్పడిన విభేదాల వల్లే ఆమె ఆదిత్య 369 సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదా? అసలు ఈ సినిమాకు దర్శక నిర్మాతలు మొదటగా అనుకున్న పేర్లు ఏంటి? దాన్ని ఆదిత్య 369గా ఎందుకు మార్చేశారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. సినిమాను తెరకెక్కించే తీరులో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. ప్రయోగాత్మక సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆ రోజుల్లోనే సింగీతం శ్రీనివాసరావు గారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 1987 సంవత్సరంలోనే ఆయన దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా పుష్పక విమానం అనే మూవీ సినిమా వచ్చింది. ఎన్నో ప్రశంసలు, ఇంకెన్నో అవార్డులను తెచ్చిపెట్టింది ఆ సినిమా. ఆ తర్వాత 1989లో ఇదే కమల్ హాసన్తో అపూర్వ సహోదరులు సినిమాను తెరకెక్కించారు. అది సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత వెంటనే వీరిద్దరి కాంబినేషన్లోనే 1990 సంవత్సరంలోనే మైకేల్ మదన కామరాజు సినిమాను తెరకెక్కించారు. అది హిట్టే. ఇలా వరుస హిట్లతో ఫుల్ జోష్లో ఉన్న సింగీతం శ్రీనివాసరావు గారు ఆ తర్వాత తీయబోయే సినిమాను అత్యద్భుతంగా తీయాలని ఆశించారు. భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో ఆ సినిమాను తీయాలనుకున్నారు. సరిగ్గా అదే టైంలో ఓ రోజు టైం మెషిన్ అనే ఓ నవలను చదివారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సినిమాను తీయాలని భావించారు. కథానాయకుడు భూతకాలంలోకి భవిష్యత్తులోకి ప్రయాణిస్తే అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్న ఆలోచనతో కొంత స్క్రిప్ట్ రాసుకున్నారు. భూతకాలంలో కృష్ణదేవరాయల కాలానికి వెళ్ళాలని ముందుగానే అనుకున్నారు. అయితే భవిష్యత్తులోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న దానిపై మాత్రం శ్రీనివాసరావు గారికి పెద్దగా ఆలోచన అప్పట్లో లేదు. దీంతో మరింత సమాచారం కోసం మద్రాసులోని అమెరికన్ లైబ్రరీకి వెళ్లి మరికొన్ని పుస్తకాలను అధ్యయనం చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో నగరాలన్నీ భూమి లోపల నిర్మితమై ఉంటాయని, మనసులో అనుకున్న మాటలన్నీ పైకి స్పీకర్లో వినబడటం, ఇలా అనేక పరిస్థితులు సన్నివేశాలు అనుకుని సేకరించిన సమాచారంతో ఓ కథను సిద్ధం చేశారు. కథ అయితే రెడీ అయిపోయింది. నటీనటుల గురించే ఆలోచనలో పడ్డారాయన. ఆ ఆలోచనలో ఉండగానే ఓ రోజు చెన్నై నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్లాల్సి వచ్చింది. అదే విమానంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కనిపించారు. పక్కపక్కనే కూర్చుని మరీ ఆ ఇద్దరు ఆ మాట ఈ మాట మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఆ ముచ్చట్లలోనే తాను రాసుకున్న టైం మెషిన్ నేపథ్యంలో ఉన్న కథ గురించి బాలు గారికి సింగీతం గారు చెప్పారు. టైం మెషిన్ సాయంతో కథానాయకుడు భవిష్యత్ కాలంలోకి వెళ్తాడని, భూతకాలంలో శ్రీకృష్ణదేవరాయల నేపథ్యాన్ని తీసుకుందామని కథను వివరించారు. బాలు గారికి ఆ కథ విపరీతంగా నచ్చింది. మరుసటి రోజే తనకు తెలిసిన కొందరు నిర్మాతలకు ఈ కథను సజెస్ట్ చేశారు. కానీ ఇదేదో ఫాంటసీ కథలా ఉందనుకుని ఆ జానర్ అర్థం కాకపోవడంతో ఒకరికి 3 నిర్మాతలు రిజెక్ట్ చేశారు. బాలు గారికేమో ఈ కథ మనసులోంచి పోవటం లేదు. చివరకు తన దగ్గర బంధువు అయిన శివలంక కృష్ణప్రసాద్ గారిని బాలు గారు కలిశారు. సింగీతం గారు నాకు కథను వినిపించారు. మీరు కూడా నిర్మాతగా డబ్బు పెట్టగలిగితే మంచి పేరే కాదు, గట్టి లాభాలు కూడా వస్తాయని ధీమాగా చెప్పి మరీ కథకు సంబంధించిన లైన్ను వినిపించారు. అంతా విన్న తర్వాత నా దగ్గర బాలకృష్ణ గారి డేట్స్ ఉన్నాయి, శ్రీకృష్ణదేవరాయల పాత్రకు ఆయన చాలా బాగుంటారు అని శివలంక కృష్ణప్రసాద్ గారు అనడంతో అదే మాటను సింగీతం గారి చెవిన పడేశారు. మరోసారి ఈ 3 కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. కృష్ణకుమార్ పాత్రకు కమల్ హాసన్ను తీసుకొని శ్రీకృష్ణదేవరాయల పాత్రకు బాలయ్య గారిని ఒప్పిస్తే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని సింగీతం శ్రీనివాసరావు గారు తన మనసులోని మాటను చెప్పడంతో ముక్త కంఠంతో వాళ్ళిద్దరూ ఓకే చెప్పారు. తీరా కమల్ హాసన్ గారు కలిశాక ఆయన మాత్రం కుదరదని తేల్చి చెప్పాడు. అప్పటికే ఆయన గుణ అనే ప్రయోగాత్మక సినిమాకు పూర్తిగా లాక్ అయిపోయాడు. మీరు చెప్పిన కథకు, నేను నటిస్తున్న గుణ సినిమా కథకు గెటప్స్ విషయంలో అస్సలు సింక్ కుదరదు, అందులోనూ డేట్స్ కూడా అడ్జస్ట్ చేయలేను అని కమల్ హాసన్ గారు తేల్చి చెప్పడంతో సింగీతం శ్రీనివాసరావు గారు ఆలోచనలో పడ్డారు. కమల్ కోసం కొన్నాళ్ళు ఆగడమా లేక పూర్తిగా బాలయ్యతోనే కథను ముందుకు నడిపించడమా అన్న సందిగ్ధంలో పడిపోయారు. చివరకు బాలయ్యతోనే ముందుకు వెళ్ళిపోదామని అంతా ఫిక్స్ అయ్యారు. బాలయ్యకు ఈ కథను చెప్పడానికి సింగీతం గారు వెళ్తే లైన్ మాత్రం చెప్పండి చాలు, మీ సినిమాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు అన్నారట. అంతా విన్నాక నాన్నగారు శ్రీకృష్ణదేవరాయల పాత్రలో అద్భుతంగా నటించారు. అలాంటి క్యారెక్టర్ నాకు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత లభించబోతుంది. ఈ సినిమాను చేద్దాం, సినిమాలో ఏ మార్పులు చేసుకున్నా ఓకే, కానీ
శ్రీకృష్ణదేవరాయలు క్యారెక్టర్ను మాత్రం ఖచ్చితంగా ఉంచాలి, అదొకటే నా రిక్వెస్ట్ లాంటి షరతు అని అనడంతో సంగీతం గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా మొత్తానికి సినిమా పట్టాలెక్కింది. బాలయ్య పక్కన హీరోయిన్గా మొదట్లో విజయశాంతి గారిని అనుకున్నారు. అయితే విజయశాంతి గారికి బాలయ్య గారికి మధ్య నిప్పురవ్వ అనే సినిమా విషయంలో అప్పట్లో పొరపచ్చాలు ఏర్పడ్డాయి. నిప్పురవ్వ సినిమాకు నిర్మాత విజయశాంతి గారే. ఆమె హీరోయిన్గా, బాలయ్య హీరోగా సింగరేణి నేపథ్యంలో తీసే ఆ సినిమా విషయంలో దర్శకుడికి బాలయ్యకు మధ్య గ్యాప్ ఏర్పడింది. చివరకు బాలయ్యే మెగాఫోన్ పట్టి మరీ ఆ సినిమాను తెరకెక్కించారు. ఆ టైంలో ఆ సినిమాపై ఓ కేసు కూడా నడిచింది. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. 2 ఏళ్ల పాటు ఆ సినిమా చిత్రీకరణ సాగింది. దీంతో సహజంగానే నిర్మాత అయిన విజయశాంతి గారికి బాలయ్యకు మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆ కారణం వల్లనే డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరటం లేదు, నేను చేయలేను అంటూ ఆమె తేల్చి చెప్పారని అప్పట్లోనే వార్తలు గుప్పమన్నాయి. ఆమె నో చెప్పడంతో పిసి శ్రీరామ్ గారికి పరిచయం ఉన్న మోహినిని ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో టైం మిషన్ తయారు చేసే శాస్త్రవేత్తగా విభిన్నంగా ఉంటారని హిందీ నటుడు టీను ఆనంద్ను అనుకున్నారు. మిగిలిన పాత్రలకు అమరీష్ పురి, గొల్లపూడి మారుతురావు, బాబు మోహన్, తనికెళ్ల భరణి, సొత్తివేలు, చంద్రమోహన్, చలపతిరావు, సిల్క్ స్మిత, శుభలేఖ సుధాకర్, బ్రహ్మానందం తదితరులను ఎంపిక చేశారు. మరోపక్క బాలనటులుగా తరుణ్, రాశి నటించారు. మాటలతో గారడి చేసే ప్రేక్షకుల మంత్రముగ్ధులను తయారు చేయగల రచయిత జంధ్యాలతో మాటలను రాయించారు. సంగీత దర్శకుడిగా మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజాను తీసుకున్నారు. కెమెరామెన్గా మొదట్లో పిసి శ్రీరామ్ గారు పనిచేశారు. కానీ ఆయనకు అత్యవసరంగా శస్త్రచికిత్స జరపవలసి రావడంతో ఆయన బాధ్యతను విఎస్ఆర్ స్వామి, కబీర్ లాల్ గార్లకు అప్పగించారు. వాస్తవానికి రాయల కాలానికి వెళ్ళిన తర్వాత అక్కడ తొలుత అనుకున్న కథ వేరే ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే కదా. వారి మధ్య నెలకొన్న రాజకీయ వివాదాలను, విషయాలను ప్రధానంగా చర్చించాలని సంగీతం గారు అనుకున్నారు. అయితే అది వివాదాస్పదం అవుతుందని, చరిత్రను వక్రీకరించారంటూ వివాదాలు మొదలవుతాయని అనుకున్నారు. దీంతో సరదా సన్నివేశాలతోనే చిత్రీకరణ జరిపారు. నిజానికి సంగీతం గారు మొదట్లో శ్రీకృష్ణదేవరాయల గారి ఎపిసోడ్ను అనుకోలేదు. మన స్వాతంత్ర రోజుల్లోకి హీరోని తీసుకుపోతే ఎలా ఉంటుందని మొదట్లో ఆలోచన చేశారు. కానీ కథలో హీరో ఇన్వాల్వ్ అవ్వడానికి స్కోప్ లేదు కాబట్టి ఆ ఆలోచనను విరమించుకున్నారు. అక్బర్, బీర్బల్ నాటి చరిత్రలోకి వెళ్లాలనే భావన వచ్చినా ఆల్రెడీ చాలామంది తీశారు కదా అని వదిలేశారు. చివరకు అందరికీ కనెక్ట్ అయ్యేలా శ్రీకృష్ణదేవరాయల చరిత్రలోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. బాలకృష్ణ గారికి ఈ సినిమాపై బాగా గురి కుదరడంతో తనకు షూటింగ్ లేకున్నా సరే టెన్షన్గా లొకేషన్కు వచ్చేవారు. రాయలవారి పాత్ర కోసం ఉదయం 8 గంటలకు మేకప్ వేసుకుంటే కొన్నిసార్లు మరుసటి రోజు వరకు పనిచేసేవారు. బరువైన కిరీటంతో గంటల పాటు పనిచేయాల్సి వచ్చేది. కొన్ని సన్నివేశాలు తెరకెక్కించడానికి మధ్యాహ్నం వరకు సమయం ఉండేది. దర్శకులు కూడా మధ్యాహ్నం షూటింగ్కు రమ్మని బాలకృష్ణ గారికి ముందే చెప్పేవారు. కానీ బాలయ్య మాత్రం ఉదయం 8 గంటలకే షూటింగ్కి వెళ్ళేవారు. పని విషయంలో అంత క్రమశిక్షణతో ఉండేవారు ఆయన. కృష్ణదేవరాయల కాలం నాటి సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోలో, తొలుత టైం మిషన్ కనబడే సన్నివేశాలకు మద్రాసు వాహిని స్టూడియోలో సెట్స్ వేసి తెరకెక్కించారు. కొన్ని సన్నివేశాల కోసం టైం మిషన్ను పెద్ద లారీలో వేసుకుని తలకోన అడవులకు కూడా తీసుకెళ్లారు. ఇక భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత తెరకెక్కించాల్సిన సన్నివేశాలను విజిపి గోల్డెన్ బీచ్లో సెట్లు వేశారు. ఈ సినిమాలోని పాటల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమా పట్టాలెక్కడంలో ఎస్పీ గారి హస్తం ఉన్నా దీనికి సంగీతం మాత్రం ఇళయరాజా గారు అందించారు. రాయలవారి కాలంలో సాగే జానవులే నెలజానవులే, సురమోదము పాటలను వేటూరి కలం సందర్భానుసారంగా పదప్రయోగాలతో రక్తి కట్టించగా, సెంచరీలు కొట్టే వయసు మాది పాటను వేటూరి నవ్య రీతుల్లో రంజింపజేశారు. ఇక రాసలీల వేళ, రాయబారమేళ పాటను వెన్నెలకంటి, చిలిపి యాత్రలో చల్ పాటను సీతారామశాస్త్రి పలికించారు. పాటలన్నీ ఆ రోజుల్లో విశేషంగా జనాన్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి అవ్వడానికి 110 రోజులు పట్టింది. అనంతరం గ్రాఫిక్స్ కోసం లండన్ వెళ్లారు. సినిమా అంతా పూర్తయిపోయిన తర్వాత టైటిల్ విషయంలోనే పెద్ద చర్చ జరిగింది. టైం మిషన్ పైనే సినిమా అంతా నడుస్తుంది కాబట్టి కాలయంత్రం అనే టైటిల్ను పెడదామని ప్రారంభంలో అనుకున్నారు. కానీ అది అందరికీ టైటిల్ నచ్చలేదు. ఆ తర్వాత యుగ పురుషుడు అనే టైటిల్ను కూడా అనుకున్నారు. అదే టైటిల్ తో సీనియర్ ఎన్టీఆర్ గారికి ఓ సినిమా కూడా ఉంది. ఆ టైటిల్ కూడా సినిమా కథకు సరిపోదని ఆలోచనలో పడ్డారు. కాలంతో పయనించే సూర్యుడికి మరో పేరు ఆదిత్యుడు. దీంతో ఆదిత్యుడు అనే టైటిల్ను పెడదామని సజెస్ట్ చేస్తే ఆ టైటిల్లో ఆధునికత కనిపించడం లేదని, ఇదో చారిత్రక సినిమా అని భావించే ప్రమాదం కూడా ఉందన్న చర్చ నడిచింది. దీంతో ఆదిత్య అనే పేరును మాత్రం ఉంచి మిషన్కు నెంబర్ ఉండాలి కాబట్టి, టైం ట్రావెల్ కాన్సెప్టే కాబట్టి 369 అనే నెంబర్ను సరదాగా జోడించారు. అలా ఆదిత్య 369గా టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా మొత్తం పూర్తవడానికి 6 రోజుల్లోనే ₹1,60,00,000 ఖర్చు అయింది. 1991 సంవత్సరం జూలై 18వ తారీఖున ఆదిత్య 369 సినిమా విడుదలైంది. ఒక సైంటిస్టు తయారు చేసిన టైం మిషన్లో హీరో, హీరోయిన్లు భూత భవిష్యత్ కాలంలోకి వెళ్ళడం అనే ఆలోచన తెలుగు ప్రేక్షకుడికి బాగా నచ్చింది. వాతావరణ కాలుష్యం, భావి యుద్ధాలు ఎలాంటి ఆందోళనను రేకెత్తిస్తున్నాయో చూపించేలా భవిష్యత్ కాలంలో ఉన్న సీన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. రేడియేషన్, కాసేపు కూడా భూ ఉపరితలంపై ఉండలేని దుస్థితి, పాతాళంలో జనావాసాలు గట్రా జనం అబ్బురంగా చూశారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుందా సినిమా.
సినిమా బాగుందన్న ప్రశంసలు అందరి నుంచి వచ్చేయలే కానీ కమర్షియల్గా హిట్ అయిందిలే కానీ లాభాలు కూడా వచ్చేయలే కానీ ఆ రోజుల్లో బాలయ్య కమర్షియల్ సినిమాలకు వచ్చే రేంజ్లో ఈ సినిమాకు మాత్రం లాభాలు పెద్దగా రాలేదు. కానీ ఆనాడు కమర్షియల్గా బ్లాక్ బాస్టర్ అయిన బాలయ్య సినిమాలు ఇప్పటి ఆడియన్స్కు పెద్దగా గుర్తులేకపోవచ్చు. కానీ ఈ ఆదిత్య 369 అనే సినిమా గురించి మాత్రం మరో 100 ఏళ్ల తర్వాత అయినా తెలుగు సినీ జనాలు చర్చించుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదండి ఆదిత్య 369 సినిమా తెర వెనుక జరిగిన కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.